నిజానికి పొద్దునే ప్రెస్ మీట్ పెట్టి, మీడియా ప్రెస్ మీట్ ఈవినింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టినప్పుడే నాకు అనిపించింది. పవన్ కళ్యాణ్ ఏదో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఈవినింగ్ మాడే ఆలోచనలో ఉన్నారు అని. అలా పెట్టడం కూడా మంచిది. ఎందుకంటే పొద్దున సినిమా గురించి మాడేస్తే ఈవినింగ్ వేరే రాష్ట్ర మినిస్టర్లు కావచ్చు, లేకపోతే రఘురామ కృష్ణరాజు లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ వచ్చారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ యొక్క ఆవేదన, ఆవేశం నిజంగా చాలా అప్రిషియబుల్గా అనిపించింది. గతంలో ఈయన సినిమాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తొక్కేసింది అనేటువంటి విపరీతమైన ఆరోపణలు ఉన్న క్రమంలో భీమ్లా నాయక్ కావచ్చు, వకీల్ సాబ్ కావచ్చు, ఇట్లాంటి సినిమాలు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వచ్చాయి. ఆ టైంలో కావాలని టికెట్ ధరలు తగ్గించడం, ఈయన సినిమాని టార్గెట్గా చేస్తూ తగ్గించడం, ఇండస్ట్రీ మొత్తాన్ని తన దగ్గరికి పెంచినటువంటి ప్రయత్నం జగన్ చేశారన్న ఆరోపణలు అప్పట్లో గట్టిగా ఉన్నాయి. అయితే రెండు విషయాలు, ఒకటి నిత్యావసర ధరకి చాలా తేలిగ్గా సినిమా టికెట్ని పేదవాళ్ళకి అందిస్తాం అనే ఒకటి చెప్పారు. రెండోది, ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేస్తారో వాళ్ళకి మాత్రం టికెట్ హైక్లు పెంచుకోవచ్చు అనే మాటలు కూడా చెప్పారు. ఈ రెండింటిలో ఒకటిని హైలీ అప్రిషియేట్ చేయొచ్చు జగన్ గవర్నమెంట్ అప్పట్లోది. ఒకటి ఏంటంటే అప్రిషియేట్ చేయదగ్గది, ఏపీలో షూటింగ్ జరిగిన వాళ్ళకి టికెట్ రేట్ పెంచుకునే అవకాశం ఇస్తామని నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఏపీ మొత్తం వచ్చి ఇన్ని వందల వేల మంది ఇక్కడ షూటింగ్లు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ యొక్క రెవెన్యూ, ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది. డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి. మూవ్ అట్లే. అయితే పేదవాళ్ళకి సినిమాని దగ్గర చేస్తా అనేటువంటి వంకతో పవన్ కళ్యాణ్ టికెట్ రేట్లు తగ్గించడం అనేది చాలా మూర్ఖపు వాదన, చాలా అన్యాయమైనటువంటి వాదన. ఎందుకంటే సినిమా టికెట్ అనేది గ్యాస్ సిలిండర్ కాదు, పప్పు ఉప్పు కాదు, రైస్ కాదు, పెట్రోల్ కాదు, ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాదు. ఇవేమి నిత్యావసర ధరల కిందకి రావు, నిత్యావసర సరుకుల కిందకి రావు. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్. అది లేకపోతే మనిషి బతకలేడు అనేది కూడు గుడ్డ నీడ ఇవ్వగలగాల్సినటువంటి ప్రభుత్వాలు, చదువు ఇవ్వాల్సిన ప్రభుత్వాలు సినిమాను కూడా ఏదో అది కంపల్సరీ అన్నట్టుగా చూపించి పవన్ కళ్యాణ్ టార్గెట్ కోసం చేయడం అనేది క్లియర్గా అప్పట్లో కనిపించింది. అట్లాగే అదే అంటున్నా, కొన్ని విషయాల్లో మనం డెఫినెట్లీ ఏ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సి ఉంటే, మనం క్రిటిసైజ్ చేసే ఉంటే, అట్లాగే కొన్ని అప్రిషియేట్ చేసే, కొన్ని క్రిటిసైజ్ చేసే ఈ ప్రభుత్వాన్ని కూడా ఉంటాయి. సో అట్లాగా పవన్ కళ్యాణ్ రాత్రి తన యొక్క ఆవేదనగా మాట్లాడుతూ, this is not about money, this is not about something else, this is not about this jealousy, or this is not about the records, especially movie records gurinchi kaadu, this is about damn guts, this is about courage అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి విధానం కానీ ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఏదైతే ఉందో, మళ్ళీ మనల్ని ఎవరు రాపేది అనేటువంటి ఆ కైండ్ ఆఫ్ హై ఏదైతే ఫ్యాన్స్కి వస్తుందో, పవన్ కళ్యాణ్ అభిమానించే జన సైనికులకు వస్తుందో, దాన్ని ఇంకొకసారి పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టుగా అనిపించింది. ఆ స్ట్రాంగెస్ట్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్పీచెస్ అన్నట్టుగా రాత్రి జరిగినటువంటి సంభాషణని తను మాట్లాడిందని పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా ఇష్టంగా చూస్తున్నారు. వేరే వైసీపీ అభిమానులు అందరు హీరోలకి పెంచాం, నీ మీదేం టార్గెట్ చేయదు అన్నట్టుగా వాళ్ళ వెర్షన్ కూడా వాడు వినిపిస్తున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి, మీకేమనిపించిందో కామెంట్ చేయండి.